అన్న మొదలుపెట్టిన కార్యక్రమాన్ని తమ్ముడి హయాంలో పూర్తి చేస్తున్నారా? ఏళ్ల తరబడి పట్టించుకునే సమస్యకు పరిష్కారం దొరికిందా? యాదృశ్చికంగా జరిగిందో లేక మరొకటో తెలియదు, కానీ మొత్తానికి అప్పటి సమస్య ఇప్పుడు పరిష్కారం కాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కోట్లాది రూపాయల హుండీ ఆదాయం, వేల కోట్ల ఆస్తులు, వెలకట్టలేనంత బంగారు ఆభరణాలు, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపైతే మరోవైపు స్థానికుల దుర్భర జీవితాలు. తిరుమల అభివృద్ధిలో భాగంగా తమ ఆస్తులను పోగొట్టుకుని ఇప్పుడు టీటీడీ వద్దే నిర్వాసితులుగా జీవనం సాగిస్తున్నారు. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న స్థానిక నివాసాలను మాస్టర్ ప్లాన్లో భాగంగా తొలగించి కొంతమందిని తిరుమలలోని బాలాజీనగర్, మరికొంతమందిని తిరుపతికి తరలించింది టీటీడీ. ఇంతవరకు బాగానే ఉన్న స్థానికులకు కేటాయించిన నివాసాల అభివృద్ధిపై మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. గల్లీలో కంటే దారుణంగా వారి నివాస గృహాలున్నాయి. అతి తక్కువ స్థలంలో రేకుల షెడ్లతో ఇళ్లు నిర్మించి మమా అనిపించారు అధికారులు. డ్రైనేజీ సమస్యలు ఒకవైపు, త్రాగునీటి సౌకర్యం లేక మరోవైపు స్థానికులు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. వర్షాకాలంలో రేకుల షెడ్ల నుంచి నీటిధారలు పడుతున్నా వాటి క్రింద పాత్రలు పెట్టేసి నీటిని ఒడిసి పట్టుకుంటూ జాగారం చేసే దీన స్థితి స్థానికులది. ఇలాంటి సమయంలో 2009లో ఎమ్మెల్యే చిరంజీవి దృష్టికి ఈ సమస్యను స్థానికులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన అప్పటి సీఎం వైఎస్కు సమస్యను వివరించడంతో యంత్రాంగం కదిలింది. స్థానికులకు కనీస వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో డ్రైనేజీ పనులు పూర్తి చేయగా ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా కోసం నీటి కుళాయిల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది టీటీడీ. మరోవైపు బాలాజీనగర్లో ఉన్న 1040 ఇళ్లకు స్లాబ్ నిర్మాణం పనులు ప్రారంభించిన టీటీడీ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పగానే పక్కన పెట్టేసింది. అప్పటి నుంచి 16 సంవత్సరాలుగా స్థానికులు అనేక విజ్ఞప్తులు, విన్నపాలు చేస్తున్నా టీటీడీ నుంచి స్పందన మాత్రం రాలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి గెలవడం, సమస్య పవన్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్థానికుల ఆశలు చిగురించాయి. తాజాగా సమస్య అసెంబ్లీలో ప్రస్తావించడంతో మళ్లీ కదలిక వచ్చింది. పనులకు అంచనా విలువ కట్టి 18 నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ ప్రభుత్వానికి తెలపడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అన్నయ్య హయాంలో ప్రారంభమైన పనులు తమ్ముడి హయాంలో పూర్తవుతున్నాయని చెప్పుకుంటున్నారు.